నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాల గడ్డ. కానీ నిన్న రేవంత్ రెడ్డి వచ్చిండు. గతంలో ఆగస్టు 25న చెప్పిండు, నేను మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా, ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు పెద్ద సభ పెట్టి ఊరికి రావాల్సిన ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఓయూకి రావాల్సిన ఇంకా ఏమైనా ఫలితాలు ఉంటే ఖచ్చితంగా నేను అందిస్తా, ఖచ్చితంగా నేను సహకరిస్తా అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు, అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. నిన్న వచ్చి తన మాటకు నిలబెట్టుకున్నాడు అనుకోవచ్చా? ఎందుకంటే ఇదే ఉస్మానియా గడ్డ మీద ఆర్ట్స్ కాలేజ్ ముందు తను పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూపెట్టే ప్రయత్నం చేస్తాం. సో దానికి కొంతమంది విద్యార్థి నాయకులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తను అటు రాజకీయ నాయకులు వచ్చి, ప్రొఫెసర్స్ వచ్చి, మేధావులు వచ్చి చాలామంది మాట్లాడారు. చాలా ఆ విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, నేను ప్రధానంగా విద్యకు ప్రాతినిధ్యం ఇస్తాను అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి ఎటువంటి సాయం కావాలని, లేకపోతే నా వంతు బలమైన కృషి చేస్తానని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న ఇక్కడ సభలో మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించిన విషయాలు ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు కొందరు విద్యార్థి నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. అన్న, గతంలో ఆగస్టు 25న రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు. మాట ప్రకారమే తను నిన్న వచ్చి ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు పెద్ద సభ పెట్టి మాట్లాడడం జరిగింది. సో నేను ఎట్లా జరిగింది సభ, ఏ విధంగా ఉంది? మాట్లాడటం ఉంది. వాళ్ళు రోజుకో మాట మాట్లాడతారు, రోజు గంటకో మాట, రోజుకొక వాగ్దానం. ఇవన్నీ రాజకీయ నాయకులు మాటలు పట్టించుకునే పరిస్థితుల్లో ఎవరున్నారు ఈ రోజుల్లో? ఎలక్షన్ టైంలో వస్తారు, లేనిపోని మాటలు చెప్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న వచ్చినప్పుడు, నేను మళ్ళీ యూనివర్సిటీకి వస్తా, ఈసారి మొన్న బారికేట్లతో వచ్చిన, పోలీసులతో వచ్చిన, ఈసారి రాను అని అన్నాడు. ఈసారి కూడా ఏం చేసిండు? మళ్ళీ బారికేట్లు, మళ్ళీ పోలీసు బందోబస్తు, ఎక్కడికెక్కడ హాస్టల్లో నిర్బంధాలు, అరెస్టులు అవన్నీ జరిగినాయి. అందరికీ మీడియాకు తెలిసింది. ఈ రకంగా వచ్చిండు తప్ప ఆయన ఏదో ఉద్ధరించడానికి ఏం రాలేదు. సో గతంలో ప్రధానంగా ఇక్కడ కొన్ని భవనాలు ప్రారంభించిండు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీకి కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది. సో అలాగే నిరుద్యోగుల గురించి ప్రస్తావించాలని చెప్పేసి కూడా చాలా వరకు కొద్ది ఆందోళన వ్యక్తం చేశారు. కొంత ప్రొఫెసర్స్ కూడా రేవంత్ రెడ్డిని అనుకూలంగా మాట్లాడడం కూడా జరిగింది. సో వీటన్నిటి అన్ని సందర్భాలను చూస్తే ఒక విద్యార్థి నేతగా ఏమనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడు, రాజకీయాల కోసం తప్ప నిజంగా ప్రజలను ఉద్ధరించే విషయం కానీ, యూనివర్సిటీ విద్యార్థులను కానీ, లేకుంటే చదువు మీద మాట్లాడే అంత నాలెడ్జ్ కూడా ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన పైన చెప్పే అన్ని చదువుతోనే అందరు రాణిస్తారు, ఇది చేస్తారు అంటే, నిజంగా మీకు అంటే కింది కులాలపైన కానీ, రాష్ట్ర ప్రజలపైన కానీ మీకు ఏమాత్రం మమకారం ఉంటే 29 జీవో తీసుకొచ్చిర్రు. అన్ని అగ్ర కులాల వాళ్ళకి చెందాలనే ఆలోచన మీది. కానీ చదువు కోసం ఇక్కడ యూనివర్సిటీలో మరి గత కేసీఆర్ గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాలు ఎటువంటి నోటిఫికేషన్ వేయలేదు. మీరు వచ్చిన తర్వాత ఏదో నోటిఫికేషన్ వేస్తారని ఆశపడ్డారు. కానీ మీరేం చేసిర్రు? మళ్ళీ రాజకీయాల కోసం లాస్ట్ ఎలక్షన్ టైంలో మరి వేసే ఆలోచన కేసీఆర్ లాగానే మీకు ఉన్నట్టుంది. కానీ నిజంగా మీరు యూనివర్సిటీలను బాగుపెట్టాలి, లేకుంటే విద్యార్థులను బాగుపెట్టాలి, రాష్ట్రాన్ని ఉద్ధరించాలనే ఆలోచన అయితే మీకు ఎక్కడ కనబడట్లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది రెండో ముఖ్యమంత్రి తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు. గతంలో ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి రాలేరు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర కీలకమైనది. సో మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి డైరెక్ట్గా వచ్చి విద్యార్థులతో కావచ్చు, ఇక్కడ ఉన్న నేతలతో, లేదంటే అక్కడ ప్రొఫెసర్స్తో మాట్లాడిన వైనం అది గొప్పగా అనిపిస్తలేదంటారా? అది నాకైతే చెత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా టీచింగ్ స్టాఫ్ని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన వాళ్ళని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి, మిగతా వాళ్ళను అంటే ఎవరైతే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీసు బందోబస్తు రావటం అనేది నిజంగా రేవంత్ రెడ్డి అంటే ఈ రాజకీయ నాయకత్వమే ఈ ప్రస్తుత పరిస్థితులే బస్టు పట్టించున్నాయి. ఎప్పటికప్పుడు ఏ పూటకు ఆ పూట ఏ ఎండ కాకుండా గొడుగు పట్టే పరిస్థితి ఉంది. కానీ నిజంగా వీళ్ళకు సిగ్గు సరం ఏమీ లేదు. రోజు మీటింగ్లలో బూతులు మాట్లాడే ఆయనను చూసి ఈయనను చూసి ఆయన, కానీ నిజంగా వీళ్ళకు సమాజం మీద కానీ, లేకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు. ఎక్కడికక్కడ దోచుకోవాలి, ఎక్కడికక్కడ కూడబెట్టుకోవాలి తప్ప నిజంగా రాష్ట్రాన్ని కానీ యూనివర్సిటీని కానీ ఉద్ధరించే పనే వీళ్ళ ఆలోచనే లేదు అసలు.